సో ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చారు కాబట్టి నీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ప్రదీప్. చెప్పండి. ఎక్స్ ఫర్ శనకావేశం. ఎక్స్ ఫర్ శనకావేశం. ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను చూశాక ఆనందం ఇంకా ఎక్కువైంది. ఈ క్షణకావేశంలో నిన్ను ముద్దు పెట్టుకుంటానే భయంగా ఉంది. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముద్దు లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు అమ్మ వద్దమ్మా, మొన్న కూడా అలాగే చేసి ఎరక్కేసి కొట్టాడు నాకు. వద్దు వద్దు తల్లి, నీకు దండం పెడతా. యా పీ ఫర్ హలో డార్లింగ్. హాయ్. పీ ఫర్ పరిణయం. ఆవిడెవరు? యా. ఓకే ఓకే. నాకు ఎన్ని పెళ్లి చూపులు జరిగినా అందులో ఒక్కటి కూడా ఫిక్స్ అవ్వట్లేదు ప్రదీప్. ఎందుకలాగా? ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యా, నా పరిణయం నీతోనే అని. నేను నువ్వంటూ వేరవుతున్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండి ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలనుకున్నానుగా కాదంటే నా మీదట్టుగా నేనేలా చేస్తాను. నాకు అర్థమైంది, నేను అక్కడికి వెళ్తే మళ్ళీ తీసుకొస్తాను, నేను ఇక్కడే ఉంటా. ఆర్ ఫర్ రాజకుమారుడు. నా కళ్ళలోకి ఒక రాజకుమారుడు వచ్చి డైలీ నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. టీవీలో ఫస్ట్ టైం ప్రదీప్, నేను ఫస్ట్ టైం టీవీలో చూసినప్పుడే అర్థమైంది అది నువ్వేనని. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇంకా ఈ ఎస్ ఎస్ అబ్బాయిలు. ఓకే ఈ ఫర్ హాయ్ బంగారం. హాయ్ వజ్రం. నన్ను నీ వాత్సల్యాన్ని అప్పుడే మర్చిపోయావా? వాచ్ వాత్సల్య. నా వాచ్ నొక్కేసిందా? వాత్సల్య అంటే ప్రేమ. ప్రేమ. ఓకే ఓకే. ఈ ఫర్ ఏందిరా ఒరి బావా, వీళ్ళ కోసం మిమ్మల్ని చూస్తే మర్చిపోతున్నా. చెప్పు. ఇప్పుడు చూడాలా చూడకూడదా? చూడండి, ఇప్పుడు చూడండి. చూడాలా? చూడండి. వీళ్ళను చూస్తే ఒక్కొక్క రకంగా ఉన్నారు. బానే ఉన్నారు అందరూ. ఏమో మిమ్మల్ని చూడంగానే వాళ్ళు ఒక్కొక్క రకంగా కనబడుతున్నారు నాకు. అరే ఎంత బాగున్నారు చూడు, చక్కగా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వాళ్ళందరూ ఎంత బాగున్నారు. వీళ్ళ కోసమైనా ఇంతకాలం నన్ను పక్కన పెట్టావు, ఇక నేను వదిలేది లేదు బావా. అవునా? అరే తాళేసి కట్టేయండి రా. ప్రదీప్ తోటి కట్టేయండి. హాయ్ బుజీ. హాయ్. ఎస్ ఫర్ సరసాలు. చాలు ప్రదీప్, ఇక ఈ సరసాలు చాలు వీళ్ళతో. గిటార్ ప్లే చేసి గిలిగింతలు పెట్టావు, పియానో ప్లే చేసి ఫీలింగ్స్ కలిగించావు. ఇంకా ఎంతకాలం ఈ సరసాలు? నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నారండి మీరు? అదే వీళ్ళకి తెలీదు, నువ్వు నా దగ్గర. అరే సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు.
ఈరోజు చాలా హాట్ గా కనిపిస్తున్నా. ఎస్పర్ సంసారం ఒక చదురంగం, శనికావేశం, పరిణయం, రాజకుమారుడు, ఓయిందిరవరి, బావాయి, సరసాలు చాలు. సంసారం అనే చదరంగంలో ఏది ఏమైనా ఈ చదరంగంలోకి నువ్వు నేను దిగాల్సిందే. నేను నల్ల కాయిన్లు, నువ్వు తెల్ల కాయిన్లు. మెల్లగా కరగని రంగుని సురవని వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. తడిపి తడిపి తనతో నడిపి హరిదిల్లును వంతెన వేసిన శుభవేళ. సో స్వీట్, నిజంగా ఎంత ఎనర్జెటిక్ గా సూపర్ గా డాన్స్ చేశారు. మీ పుణ్యం అంటూ 5-6 కొత్త స్టెప్పులు నేర్చుకున్నాను నేను ఇవాళ. గ్యారంటీ ఇంకో 100 ఎపిసోడ్ వాడుకుంటాను నేను. సో కమెంట్ కప్ ఫ్రాండ్ రైజ్ ఎక్స్ప్రెస్ రాజాలో సూపర్లీ టాలెంటెడ్ మీరు. పాపం అమాయకులు మీరు అంతా తెలుసా? మీలాంటి అమాయకులే మా సుబ్బారావు అనమాట. సుబ్బారావు రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు జాన్ అనే ఒక దొంగ కత్తి పట్టుకుని వచ్చాడు. సో కత్తి పట్టుకుని వచ్చి నీ దగ్గర ఏముందో ఇచ్చే అన్నాడు. ఆహా నేను ఇవ్వను అన్నాడు. సరే ఇద్దరు కలిసి ఫైటింగ్ కి దిగారు. 3 hours కొట్టుకున్నారు ఇద్దరు అలా. దొంగ ఏమో డబ్బులు ఇమ్మంటాడు, వీడేమో ఇవ్వనంటాడు. ఇలా 3 hours కొట్టుకున్న తర్వాత ఆఖరికి ఇద్దరు తగ్గట్లే. ఆఖరికి ఇంకా జాన్ పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి మెడమే పెట్టి సుబ్బారావుని జేబులన్నీ ఎత్తికాడు. జేబులన్నీ ఎత్తితే ₹2 బిల్లు ఉంది. అరే ఎదవా, ₹2 బిల్ల కోసం నువ్వు సేపు ఫైట్ చేసావు అన్నాడు. ఎవరు నీ ఎంక నువ్వు ఎదవా, నా సాక్స్ లో పెట్టిన 2000 నొక్కేస్తావు, నాకు భయం దానించాను. టీవీలో ఎవరైనా చూస్తే నిజంగా జోక్ అనుకుంటారా ఇది? సో మీరు కూడా ఇలాగా తొందరపాటులో నిజాలు చెప్పేశారా ఎప్పుడైనా? సో మీరు కూడా ఇలాగా తొందరపాటులో నిజాలు చెప్పేశారా ఎప్పుడైనా? హలో బంగారం, హలో హలో బంగారం, నిన్ను చూసి పడిపోయా. డబల్ చూద్దామా. నువ్వు పట్టుకుంటావేమో అని వెయిట్ చేస్తున్నా. నిన్ను అందుకే ఫస్ట్ పెట్టి మీద కూర్చోబెట్టాం. అయితే నువ్వు తొందరగా నన్ను వచ్చి పట్టుకుంటావని ఫస్ట్ మెట్ మీద ఉన్నా. మీరు పడరు, అసలు టెన్షనే లేదు. ఇలా ఎప్పుడు నిజాలు చెప్పేశారు? హీరోయిన్స్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ లో ఉంటారో అప్పుడు టంగ్ స్లిప్ అయి మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంటుందని చెప్తారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అన్ని బ్రేకింగ్ న్యూస్ లో వాళ్ళే ఉంటారు. అండ్ మనోళ్ళు బాగా ఖాళీగా ఉంటారు కాబట్టి రాసేస్తా ఉంటారు. వాళ్ళ పాపం నిజంగా కెమిస్ట్రీ గురించి మాట్లాడి ఉంటారు. ఒక హాక్ నేను సాల్సా స్కూల్ పెట్టుకుంటా. క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ వచ్చి ఇంగ్లీష్ సార్ క్లాస్ బాగా చెప్తున్నా అంటే క్లాస్ బాగా చెప్తలే, టీచర్ మాత్రం సూపర్ గా ఉందండి. ఒక రోజు నేను మా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే మా పేరెంట్స్ వచ్చారు. మా బాయ్ ఫ్రెండ్ అనకూడదమ్మా, నా బాయ్ ఫ్రెండ్. ఓకే, ఒక రోజు నేను మా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే మా పేరెంట్స్ వచ్చారు. సో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు ఆ ప్రియా చెప్పు అని అనగానే నోట్ జాయి వాళ్ళు బంగారం అనేసరికి ఆ బంగారం లవ్ యూ రా అని దొరికిపోయినా మా మమ్మీ. ఫోన్ ఇటు సైడ్ ఉండే చెంపదెబ్బ ఇటు సైడ్ పడింది. అవును, ప్రదీప్ నీతో వండాను అంటే ప్రదీప్ 1 2 3 4 5 6 7 సాంగ్స్ డాన్స్ చేసా. ఒక్క నీకోసం అంత దూరం నుంచి వచ్చా. హాయ్ బ్రదర్. నేను పెద్ద ఫ్యాన్ అనే. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నిద్రలో స్వాతి స్వాతి అని కలవరిస్తుంటే అమ్మ విని ఎవర్రా స్వాతి క్లాస్మేట్ అని అడిగితే కాదు లెక్చరర్ అని చెప్పా.
ఏ సబ్జెక్టు? మ్యాథ్స్. నేను మ్యాథ్స్ అయితే బోర్డు కేసే చూసేటోడు కాదు, ఇక టీచర్ కేసు ఏం చూసా? అంటే నా కోసం 2 స్టెప్స్. 2 స్టెప్స్ డాన్స్. డాన్సా? దా మ్యూజిక్. తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, వారం పెంచుకున్న టైట్ నేను, శనివారం మచ్చరున్న టైట్ నేను, కొంచెం రాక్ కొంచెం వైట్ నేను, ऐसे पतिया मैं तेरा रावे अपना मजनू तुम्हारा हम तुम वाला सबके मेरा रम पंच मेरा पंचम मेरा हम थोड़ा भारी सुबलाचनी हम थोड़ा भारी अपकाचनी हम थोड़ा भारी सुबलाचनी हम थोड़ा भारी अपकाचनी सुबलाचनी हम थोड़ा भारी अपकाचनी కానీ సుబ్బలక్ష్మి అన్న ఊరికే అన్న, సుబ్బలక్ష్మి అన్న ఊరికే కూర్చు. హలో సుబ్బలక్ష్మి అన్న ఊరికే రా. అయ్యో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక రోజు మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి, రోజు ఇంత ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎక్కడివిరా డబ్బు అని అడిగితే, ఉండికి పేటిఎం క్యూఆర్ కోడ్ అతికించా అని చెప్పాను. దేవుడు పేటిఎం నెంబర్ అతికించాడా? ఉండికి గుడిలో ఉండికి పేటిఎం క్యూఆర్ కోడ్ అంటించాను అని చెప్పాను. అంటించాడు అని చెప్పాడు. ఉప్పు కప్పు రంబు చెప్పు. ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికనుండు, చూడ చూడ రుచయ జాడ వేడయ, పురుషులందు పుణ్య పురుషులు వేడయ, విశ్వదాభిరామ వినుడవేమ. హాయ్, నువ్వు ఆన్సర్ కూడా ఇదే స్టైల్లో చెప్పావు తెలుసా? ఫ్రెండ్ ఒక్క రోజు నా దగ్గరికి వచ్చాడు. బిగ్ వే ఏసీ ఫర్ యూ. అదా సౌండ్ పడుతుంది ఇందా నుంచి. ఒకసారి మమ్మీ నా రూమ్ లో వెళ్తుంటే వద్దు అన్నాను. ఎందుకు అంటే వద్దు బాలేదు అన్నాను. ఏ అంటే నాన్న లోపల సిగరెట్ తాగుతున్నాడు అని చెప్పేశాను ఫ్లో లో. నీదేం పోయింది? నాన్నకు పడి ఉంటుంది చెంబుతో ముట్టికాయ. ఒకరోజు బైక్ మీద వెళ్తుంటే పోలీస్ ఆపాడనా. అయితే సీ బుక్ అడిగింది. సీ బుక్ ఏదంటే మా ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పిన. బండి ఎవరిదంటే ఫ్రెండ్ అని చెప్పిన. మరి పోరు ఎవరిదంటే మా ఫ్రెండ్ అని చెప్పిన. ఒకరోజు మా మమ్మీ డాడీ నన్ను అడిగారు, నేను నీకు పాకెట్ మనీ ఇస్తలేం కదా, మళ్ళీ నీకు ఇన్ని డ్రెస్సెస్ ఇన్ని మేకప్ కిట్స్ ఎలా వస్తున్నాయి అంటే, నేను అప్పుడు ఏం చెప్పానో తెలుసా? మీ అల్లుడి గారు ప్రదీప్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. ఎవడో అదృష్టవంతుడు నా పేరే పెట్టుకున్నాడు. అది నువ్వే ప్రదీప్. నేనా? యా. అరే చేతులు పెట్టిన అలా నుంచి సేత్రాజు. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో క్యూట్ గా ఉంటారు తెలుసా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యు హావ్ ఎ స్వీట్ వాయిస్. పాట పాడతారా? నాకు రావు. ట్రై చేయండి, ఏదో ఒక సాంగ్ పర్లేదు. సెలవడిగి బాయ్, ఉంటా. ఏదైనా మంచి పాట పాడమంటే పాడతావు. గురువులో సాంగ్ వచ్చా? అదేం సాంగ్ రా? నాకు రాదు ప్రదీప్. హిందీ వచ్చా? రాదు. మీరు నేర్పిస్తే నేను నేర్చుకుంటా. నాకు వచ్చి ఏడిస్తేనే కదా ఇంకెవరికైనా నేను నేర్పించేది. అసలు ఒక్క పాట కూడా రాదా మీకు? వచ్చి బట్ గుర్తుకు రావట్లేదు. మిమ్మల్ని చూసిన తర్వాత అన్ని మర్చిపోయాను. మీరు మామూలు బిస్కెట్లు తెచ్చుకున్నారా లేకపోతే ఇక్కడ ఇచ్చారా? అది నువ్వే నేర్పించినావు కదా బిస్కెట్స్ వేయడం. అవునవును, నేను ఈ మధ్యన మార్చా, క్రీమ్ వేస్తున్నా ఈసారి. అవునా? హాయ్ రాజా. ఒక రోజు దిండు కింద లవర్ ఫోటో పెట్టుకున్నాను. మమ్మీ చూసి ఎవరా చింపిరి జుట్టు పిల్లిగడ్డం అని అంటే, అమ్మ తిట్టకు, ఆయన నా ప్రదీప్ నా లవర్ అని చెప్పాను. ఆంటీ నన్ను చింపిరి జుట్టు మాసిరి గడ్డం అంటారా? నమస్తే ఆంటీ, బాగున్నారా? నేను ఒక రోజు మమ్మీ పార్టీకి వెళ్తున్నా అని చెప్తే, ఓకే వెళ్ళు అని అంటే, ఎవరితో వెళ్తున్నావు అంటే, పొరపాటున డేటింగ్ కి బాయ్ ఫ్రెండ్ తో వెళ్తున్నా అని చెప్పేసాను.
ఆడి పని అయిపోయి ఉంటది